పొలిటికల్ టూరిస్టులను నమ్మవద్దంటూ కేరళం ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కొందరు రాష్ట్రానికి వచ్చి కల్లబొల్లి మాటలతో మిమ్మల్ని మాయ చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారి వలలో పడొద్దంటూ సూచన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళం టూర్ పై కిషన్ రెడ్డి సెటర్లు వేశారు. తెలంగాణలో ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో ఊదరగొట్టారని చెప్పారు. 420 హామీలు తెచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఒక్క రైతుకు కూడా సాయం చేయలేదని కిషన్ రెడ్డి చెప్పారు. దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలు చేయకుండానే దాదాపు 1.02 కోట్ల మహిళలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. విద్యా భరోసా కార్డు జాడ లేకుండా పోయిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని కిషన్ రెడ్డి అన్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి రాష్ట్ర అప్పులు దాదాపు 10 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. మూసినది అభివృద్ధి పేరిట ఇళ్లు కూలుస్తూ పేదలను రోడ్డుపైకి లాగుతున్నారని అన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ వాలిపోతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. 2 సంవత్సరాలైనా మేము సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని ఈరోజు కేరళ వాళ్ళకి చెప్తారా ముఖ్యమంత్రి? చూపిస్తారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా అమలు చేయలేకపోతే మరి అమలు చేసినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏందో ఇది మరింత మోసం. అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేశామని చెప్పి మభ్యపెట్టడము, అబద్ధాలు మాట్లాడము, తప్పుడు ప్రచారం చేయడము అది మరింత దగా మోసం. అది మహామోసం. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? అమ్మాయిలకు స్కూటర్ ఎక్కడ పోయింది? మరి ఈరోజు నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి. ఈరోజు 6 గ్యారంటీస్ అమలు చేశామని చెప్పడం ఏదైతున్నదో ఇంతకంటే ఈ దేశాబ్దంలో ఇంతకంటే మోసము, అబద్ధం ఇంకోటి ఉండదు.